దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము దేవుని వాక్యం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం, పేజీ నంబర్ 3. చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. చాలు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పారు. చదవబడినటువంటి లేఖన భాగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాక, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా జన్మించడానికి ఆయన రాకడ గురించినటువంటి మొదటి ప్రవచనం ఈ ప్రవచనం. పాత నిబంధనలో యేసుక్రీస్తు పుట్టుకను గురించినటువంటి ప్రవచనం. ఇది మొదటి ప్రవచనం. ఇక్కడ మన యొక్క ఈరోజు వాక్య సందేశం ఏంటంటే స్త్రీ సంతానము. ఏంటంటే స్త్రీ సంతానం. మనకి ఈ యొక్క సందర్భం తెలుసు. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించి సముద్రము జలాలు వీటన్నిటిని సృష్టించిన తర్వాత దేవుడు మట్టితో బొమ్మను చేసి ఆ యొక్క బొమ్మలో ప్రాణాన్ని ఆత్మను ఊది దేవుడు ఆదాము గారిని ఆయన తన చేతితో మట్టిని చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదలా నరుడు జీవాత్మ అని వాక్యంలో రాయబడింది. దేవుడు ఆదాము గారిని అవ్వ గారిని సృష్టించిన తర్వాత వాళ్ళిద్దరిని ఏదేన్ అనేటటువంటి తోటలో ఉంచారు. ఆ ఏదేన్ తోటలో దేవుడు ప్రతిరోజు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవారు. అయితే మంచి చెడు తెలియనిచ్చు వృక్షఫలాలు తినదు, అవి తింటే చనిపోతామని దేవుడు మనిషికి చెప్పారు. అదే ఏదైనా తోటలో దేవుడు జీవవృక్ష ఫలాన్ని కూడా ఇచ్చారు. అప్పుడు ఏదైనా తోటలోకి సర్పం ప్రవేశించింది. ఈ సర్పంలో ఎవరున్నారంటే అపవాది ఉన్నారు. అందుకని అపవాదికి మరొక పేరు ఏంటంటే ఆది మహా ఘట సర్పం. ఈ సర్పము ఏం చేసిందయ్యా అంటే ఏదైనా తోటలోకి ప్రవేశించి దేవుడు తినద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క చెట్ల ఫలాలు తినే విధంగా అవ్వను వాసు చేసి. చూడండి, దేవుని వాక్యం 3వ అధ్యాయం ఆదికాండం చదవండి 11వ వచనం. చదవండి 11వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. చాలు, చూసారా? సర్పము నన్ను మోసపుచ్చినందువల్ల నేను తింటేది. సర్పము నన్ను మోసం చేసి తింటే దేవదూతల్లా అవుతారని చెప్పింది, కానీ తిన్న తర్వాత తెలిసింది దేవదూతలుగా అవలేదు. అదేనట, సర్పం తన కుయుక్తితో అవ్వలు ఏం చేస్తున్నాయంటే మోసం చేసింది. అప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు దేవుడేని యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నీవు శపించబడిన దానివే, నీ కడుపుతో కాగుచు నీవు బ్రతుకు దినములే నువ్వు వండుతుందో
మరియు నువ్వు స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకు వేరు కలుగు చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును. అది అని అన్న దగ్గర పుట్టుట్లో ఏమని రాయబడిందంటే ఆయన. ఎప్పుడైతే ఆదామవ్వ దేవుడు తినద్దన్న పండు తిని వాళ్ళు ఆజ్ఞలు అతిక్రమించారు, పాపం చేశారు, తప్పు చేశారు, వెంటనే దేవుడు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు పుట్టేటటువంటి ఆ యొక్క విషయాన్ని, ఆ సువార్తను మొట్టమొదటిగా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడి యొక్క రాకను గురించి సువార్తను ఆదామవ్వకు ప్రకటించారు. మొదట సువార్త ప్రకటించింది తండ్రి అయినటువంటి దేవుడు. మొదటి సువార్త వెనుడి ఆది దంపతులైనటువంటి ఆదాము గారు, అవ్వ గారు. అప్పుడే దేవుడు చెప్పారు, నా కుమారుడు ఈ లోకానికి వస్తాడు, చెరువులో ప్రాణం పెడతాడు, రక్తం కారుస్తాడు, నీ పాపాన్ని పరిహరిస్తాడు. పాములో ఉన్నటువంటి ఆది మహాకట సర్పమైన అపవాది యొక్క తలను చిత్రకు తొక్కుతుంది. నువ్వు అపవాదిని తోడించావు కాబట్టి సర్పం నీవు ఏం చేస్తావంటే, నీవు బ్రతుకు దినములను నీవు మండు తిందు, నువ్వు శపింపబడిన దానిపై నీ కడుపుతో ప్రాగుచూ నీవు బ్రతుకు దినములను నీవు మండు తింటావు. సర్పానికి కాళ్ళు ఉన్నాయి. అప్పుడు దేవుడు చెప్పిన తర్వాత కాళ్ళు పోయి బాగుతూ పట్టతో కడుపుతో బాగుతూ మట్టి తింటాం. అప్పటి నుంచి పాము మానవుని అది ఏం చేస్తుందంటే బరువు మీద కాటేస్తే మానవుడు పాముని తల మీద కొడతాడు. కానీ పాములో ఉన్నటువంటి అపవాదిని కొట్టేది యేసుక్రీస్తు. ఆయన కొడతాడు సెలవులో. అపవాది యొక్క బలం, అపవాది క్రియలు ఏర్పరచడం దేవుడు కుమారుడు ప్రత్యక్షమాయను అని యోహాను గారి ద్వారా దేవుడు రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు యోహాను గారి ద్వారా. కనుక వస్తాడు నేను కొట్టేవాడు. అదేవిధంగా కనుక ఆయన ఎవరయ్యా అంటే స్త్రీ సంతానం. మనం అందరూ ఎవరి సంతానం చూస్తాం? పురుష సంతానం. దేవుడు వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత భార్యాభర్తల కలయిక ద్వారా మనందరం జరిపించిన వారు. కానీ యేసు ప్రభు కన్యక మరియు గర్భాన్ని జరిపించారు. దేవుడు స్త్రీ మోసంలో పడింది కాబట్టి ఏ స్త్రీ అయితే మోసంలో పడిందో అటువంటి స్త్రీనే దేవుడు ఎన్నుకొని ఆది ద్వారానే ఈ లోకంలో ప్రభుత్వ యేసుక్రీస్తు వారు జన్మించారు. కనుక ఎవరయ్యా ఆయనంటే స్త్రీ సంతానము. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టాడు, పరలోకంలో పట్ల. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో పుట్టారు అని వాక్య అవగాహన లేకుండా చెప్తున్నారు. యేసు పుట్టింది భూమి మీద. మానవుడు పాపం చేసింది ఈ భూగ్రహం మీద. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది ఈ భూగ్రహం మీద. మానవుడికి నివాస యోగ్యమైనటువంటి భూగోళం అని వాక్యంలో రాయబడి ఉంది. మానవుడు నివసించడానికి అనుకూలమైనటువంటి ఈ భూగ్రహం, భూగోళం మీద పాపం జరిగింది. కనుక ఆ పాపానికి పరిహారం యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదే జరగాలి. వాక్య పరిజ్ఞానం, వాక్య అవగాహన లేని వాళ్ళు యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో పుట్టారు అంటారు. పరలోకంలో పుట్ట భూమి మీద పుట్టాడు ఆయన. వచ్చిన వారు ఈ లోకానికి, వచ్చిన వారు ఈ లోకంలో పుట్టారు. నరరూపధారిగా ఈ లోకంలో పుట్టినటువంటి వారు. కానీ ఆయన అబ్రహాము పుట్టక ముందే ఉన్నారు. ఇదిగో అందుకని ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడింది? ఇదిగో మృతులనే ఎత్తుంది కానీ యుగయుగములకు సజీవుడై ఉన్నాను, అల్ఫా ఓమేగా నేనే, నేనే ఆది, నేనే అంతం.
యోహాను గారు రాసినటువంటి సువార్తలు ఎవరు రాయబడింది? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా రాసిన సువార్తలు ఆది యొక్క వాక్యం ఉండేను, వాక్యం దేవుడి యొక్క ఉండేను, వాక్యం దేవుడే ఉండేను. ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా శరీరదాన్ని ఈ లోకంలోకి వచ్చాయి. అదే కదా. చూడండి, దేవుడి వాక్యం గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా గలతీయులకు రాసినటువంటి పత్రిక చదవండి. దేవుడి వాక్యం 4వ అధ్యాయం చూడండి. అందరికీ దేవుడి వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. దేవుడి వాక్యము 4వ వచనం మరొకటి చదవండి. 4వ వచనం. అయితే పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడని వాడాయను. లోబడిన వాడాయను. అదే ఒక్క అక్షరం తేడా అయితే అర్థం మారిపోవాలి. అమ్మ అనడానికి డ్యాష్ అనడానికి అనేది మారిపోవాలి, అర్థం మారిపోవాలి. లోబడిన వాడాయను అనడానికి లోబడిన వాడాయను అనడానికి అర్థం మారిపోవాలి. అదే లోబడిన వాడాయను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయించినటువంటి పత్రికలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు పంపింది తండ్రి దేవుడు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు దేవుడు. అదే మనం ఆరాధించేది ఒక్కటైన దేవుడు కాదు. ఒక్కటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడులో ఉన్నటువంటి సారం ఒక్కటి. వారి ఆలోచనలు, వారి గుణాలు, వారి యొక్క విధానం అనేది ఒక్కటి. పని వేరు కానీ ఆలోచన విధానం ఒక్కటి. అందుకని వాక్యం ఏమని రాబడింది? దేవుడు తన స్వరూపు మందు తన కోరిక చొప్పున నరులను చేయుదును. బహువచనం. చేయుదును కాదు, చేయుదుము. చేయుదును అంటే ఏకవచనం, చేయుదుము అంటే బహువచనం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ఒక్కటై ఉన్న దేవుడు. ఒక్కడు కాదు, ఒక్కటి. మనం ఆరాధించే దేవుడు ఒక్కటై ఉన్న దేవుడు. అదే కదా, ఒక్కటై ఉన్న దేవుడు మనం ఆరాధిస్తాం. పంపిన దేవుడు ఈ లోకానికి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు దేవుడు. చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి పుట్టిన దేవుడు అంటారు. తండ్రికి పుట్టిన దేవుడు కాదు, ఈ లోకానికి వచ్చి స్త్రీ యందు పుట్టిన దేవుడు. చూడండి, ఆయన స్త్రీ యందు పుట్టి ఎక్కడ పుట్టాడు? స్త్రీ యందు పుట్టాడు. కన్యక గర్భవతి కుమారుని కను అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. కన్య అయినటువంటి మరియమ్మ గారి గర్భాన్ని దేవుడు ఉంచుకొని ఆ స్త్రీ ద్వారా ఈ లోకాల్లో పుట్టిన దేవుడు, ఈ లోకానికి వచ్చిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోకి కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపాడు. పంపించిన దేవుడు ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఇది అర్థం చేసుకోవడం చాలా మందికి అపోహ. వాక్య పరిజ్ఞానం కలిగిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందరికీ ఈ యొక్క విషయం అర్థం కాదు, కొందరు అర్థం కాదు. అదే అపార్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అర్థమయ్యేది వాక్యం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, శాస్త్రుల పరిశీలిస్తే ఏమని చెప్పారంటే, మీరు లేఖనాన్ని పొరపాటు పడుతున్నారు. ఏమంటున్నారు? పొరపాటు పడుతున్నారు. లేఖన విషయంలో మీరు పొరపాటు పడుతున్నారు. శాస్త్రుల పరిశీలి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి
ఒక ఆమెకు వివాహం అయింది, భర్త చనిపోయాడు. వారి తమ్ముడు మరలా వివాహం చేసుకున్నారు. అట్లా 7 వివాహం చేసుకున్నారు. ఆమె ఎవరికి భార్య అని యేసుక్రీస్తు ప్రభు అని. అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా, భూమి మీద పెళ్లి చేసుకున్నట్టు పరలోకంలో పెళ్లి చేసుకోవడం ఉండదు. అక్కడ ఉండదు ఆ సిస్టమ్, ఇక్కడ ఉండదు కదా. మీరు లేఖనాలను పొరపాటు పడుతున్నారు. లేఖనాల్లో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకుంటే లేఖనాలు అర్థమవుతాయి. లేఖనాలు లేని అందు గురించి సాక్ష్యం చెబుతున్నాయని యేసుక్రీస్తు వారు చెప్పారు. పాత నిబంధనలో మొట్టమొదటి ప్రవచనం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టారు అని ప్రారంభంలోనే ఏదైనా తోటలోనే తన దేవుడు ఆదాము గారికి చెప్పినటువంటి సువార్త మొదటి ప్రవచనం. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వారాయను. లోబడ్డాడే దేవుడు లోకం ఎంతో ప్రేమించుడు కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగలిచి దేవుడు పొందినట్లు ఆయన్ను అనుగ్రహించుడు. అదే అద్వితీయ కుమారుడు అంటే అద్వితీయ అంటే ఒక్కడు, ద్వితీయుడు అంటే 2, అద్వితీయుడు అంటే 1. అదే చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడికి పుట్టిన వారు, అదే ఆయన దేవుడు కాదు అనేటటువంటి ఆలోచన. అదే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పుట్టిన దేవుడు. జగత్ పునాది వేయబడక ముందే ఉన్న దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించబడకే ఉన్న దేవుడు, కాలానికి ముందే ఉన్నటువంటి దేవుడు. అదే అల్ఫా ఓమేగా అని ప్రారంభంలో చెప్పినటువంటి దేవుడు. ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉన్నారు, మృతుడవుతుంది కాదు. చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు అని అంటారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, దేవుడు నిత్యుడు. ఆయన ఎవరండి? నిత్యుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, నిత్యుడకు తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది యెషయా గ్రంథంలో, దేవుని వాక్యంలో. నిత్యుడకు తండ్రి, ఎప్పుడు ఉండేటటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభు. అదే యెషయా గ్రంథం దేవుని వాక్యం చూడండి. యెషయా గ్రంథము దేవుని వాక్యం, పాత నిబంధనలో యెషయా గ్రంథం చదవండి. దేవుని వాక్యంలో రాయబడిన విషయం 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యం ప్రకారం ఎవరి గురించి ఈ వాక్యం రాయబడింది? దేవుని గురించి. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క లేఖనం, ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడింది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడను. ఆయన పుట్టింది పరలోకంలో కాదు, భూమిలో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, పుడతాడు, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. నిత్యుడకు తండ్రి, నిత్యుడకు తండ్రి అంటే ఎప్పుడు ఉండేటటువంటి తండ్రి యేసుక్రీస్తు కనుక ఆయన స్త్రీ యందు పుట్టి నశించిన దాని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పారు. వచ్చారు, వచ్చిన వారు పుట్టారు.
అదేంటారా భూమి మీద నరవపదారుగా ఆయన పుట్టాడంటే 27 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు. జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నది, కాలానికి ముందే ఉన్న దేవుడు. అదేంటారా అందుకే వాక్యంలో ఎవరుంది, ఆది ఎందు వాక్యము లేదు, వాక్యము దేవుడు ఎత్తుడు, ఆ వాక్యమే. చూడండి దేవుడి వాక్యంలో వ్రాయబడిన విషయం, యోహాను గారు రాసినటువంటి సువార్తలో వ్రాయబడిన విషయం. ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండేను. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆది ఎందు దేవుని యొక్క ఉండేను. ఎక్కడున్నాడు? ఆది ఎందు అంటే ప్రారంభంలో. ప్రారంభం అంటే జగత్ పునాది వేయబడక ముందే, కాలానికి ముందే కలిగి ఉన్న దేని ఆయన లేకుండా కలగలేదు. చూడండి దేవుని వాక్యంలో ఆ వాక్యము శరీరధారి కృపాద సంపూర్ణంగా మనం వచ్చే రోజు. ఆ వాక్యం ఏ వాక్యం? ఏ వాక్యం? ఆ వాక్యం అంటే ఆ వాక్యం అంటే ఏ వాక్యం? ఆది యందు ఉన్న వాక్యం. అదే కదా, ఆది యందు ఉన్న వాక్యం. ఆ వాక్యము దేవుని యొక్క ఉండెను. ఆది యందు ఉన్న వాక్యం. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యం. ఆ వాక్యము దేవుని యొక్క ఉన్న వాక్యం. ఆ వాక్యము దేవుడే ఉన్న వాక్యం. యేసుక్రీస్తు వారే వాక్యం. అదే అది దీనాలు. ఆది యందు ఉన్న వాక్యం, దేవుని వద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం శరీరధారిగా వచ్చినటువంటి వాక్యం. ఆ వాక్యమే స్త్రీ యందు పుట్టినటువంటి వాక్యం. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యం. కనుక ఆయన ఎవరంటే శ్రీ సంతానం. ఈ సంతానములకు ఆది సంతానములకు అంటే ఈ సంతానము, ఈ సంతానములకు అంటే నీ సంతానం అంటే నీవు అపవాది మోసం చేస్తే వచ్చినటువంటి సంతానం. అందుకని యోహాను గారు సర్ప సంతానమా అన్నారు. ఏమన్నారు? సర్ప సంతానమా, రాము ఉగ్రతను తప్పించినప్పుడు నీకు బుద్ధి చెప్పు వారు ఎవరు? ఇప్పుడే గొడ్డలి చెట్ల పని ఉన్నది, పని ప్రతి చెప్తున్నారు అగ్నిలో వేయబడి. సర్ప సంతానమా, సర్పము ద్వారా మోసం పోయినటువంటి సంతానమా. చాలా మంది అంటారు గాలోడా అంటారు. అంటే ఏంటి? గాలి పుట్టినోడా, గాలి పుడతారు. అంటే ఇది ఉదాహరణ, ఎగ్జాంపుల్. మనందరికి తెలిసిన భాష కాబట్టి చెబుతున్నది. అంటే గాలిలోడా అంటారు. గాలికి ఎవరిని పుడతారా? అంటే వీళ్ళు చేస్తారని ఎలా ఉన్నాయి? అంటే గాలి ఎట్టయితే అంతవరకు వీడు కూడా నిలక లేకుండా అటు కూర్చొని కాబట్టి డ్యాష్ వాడా అంటారు. అలాగే సర్పము అవ్వని మోసం చేసినప్పుడు వీళ్ళు కూడా సర్పం ద్వారా మోసపోయినటువంటి వారు. మనందరం కూడా ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వగారి పిల్లలు కాబట్టి సర్పము ద్వారా మోసపోయినటువంటి ఆ యొక్క క్రమంలో వచ్చినటువంటి వాళ్ళం మనం కూడా. కాబట్టి మనం ఎవరైతే సర్పం ద్వారా మోసపోయిన కాబట్టి సర్ప సంతానం అంటారు. అందుకంటే ఈ సంతానములకు అంటే మనకి ఆమె సంతానం అంటే ఆమె అంటే ఎవరంటే మరియ యొక్క సంతానం యేసుక్రీస్తు. అదే కదా, మరియ యొక్క సంతానం యేసుక్రీస్తు. ఆమె సంతానములకు ఏం కలిగి చేస్తాను? వైరం. అదే
తగాదా. యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి మనం, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకి, లోకంలో ఉన్నటువంటి వారికి మధ్య ఏముంటది? ఏముంటది? తగాదా. నువ్వు ప్రార్థన చేసుకుంటా అంటే వాళ్ళు ప్రార్థన అవుతారా? నువ్వు మంచిగా ఉండంటే వాళ్ళు మంచిగా ఉండమంట. తగాదా. ఆనాడే దేవుడు చెప్పాడు, వైరం కలుగు చేస్తా. తగాదా అదేంటారా? వైరం. వీళ్ళు మంచిగా ఉండాలని తోటితే వాళ్ళు మంచిగా ఉండవు. మరి తగాదా ఏమొచ్చింది? అది నేను తల మీద పట్టును. ఆయన యేసుక్రీస్తు ప్రభు అపవాది యొక్క క్రియలు అయిపరచడానికి ఈ భూమి మీద శరీరధారిగా 33 సంవత్సరాలు జీవించి, సెలవులో రక్తం కాచి, ప్రాణం పెట్టి, అపవాదికి లయపరిచి నిన్ను నన్ను ప్రభు రక్షించి శ్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారి పొంది దీని ద్వారా బాప్తిస్మం రక్షించబడాలి, ఆయన అంగీకరించాలి. అదేంటా దేవుని వాక్యం ఎవరు రాయబడి ఉంది? ఎవరు దేవుని పిల్లలు? ఆయన అంగీకరించిన వారే. చూడండి 12వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మన దేవుని పిల్లలు. లోకంలో వారు అపవాది పిల్లలు. అందుకే శాస్త్రుల పరిచయంతో యేసుక్రీస్తు ప్రభువు రావడంతో మేము అపవాది పిల్లలు, అపవాది పిల్లలు, వాడు అబద్ధానికి జనకుడు. మేము అబ్రహాము పిల్లలు, మోసే శిష్యులు అన్నారు శాస్త్రుల పరిస్థితి. కానీ ప్రభువు రామకృష్ణ మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది పిల్లలు, అందుకని మీరు అబద్ధం ఆడుతున్నారు. వాడు అపవాది, అబద్ధానికి జనకుడు. మీరు అపవాది పిల్లలు, మీరు మీ తండ్రి అయినటువంటి అబ్రహాము పిల్లలు కాదు అని చెప్పారు. నీవు దేవుని పిల్లవాడివా? దెయ్యం పిల్లడు. నీవు దేవుని పిల్ల లక్షణాలు ఉందా? దెయ్యం పిల్ల లక్షణాలు. దేవునిలో పుట్టావా? లోకంలోనే ఉంటున్నా. ఒకరు నీటి మూలం కాదు, ఆత్మ మూలం కాదు, జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని నీతో చెవులా పుట్టాలి. యేసుక్రీస్తులో ఆయన పుట్టాడు ఈ లోకం, నీవు ఆయనలో పుట్టాలి. అదే కనుక ఆయన ఎవరయ్యంటే శ్రీ సంతానము. స్త్రీ ఎందు పుట్టి ఈ లోకానికి వచ్చిన ప్రభువుని అంగీకరించాలి. ఆయనలోనే పాప క్షమాపణ. చాలామంది వాక్య అవగాహన లేనివాడు యేసుక్రీస్తు దేవుడు కాదు, కుమారుడు, పరలోకంలో పుట్టాడు, ఈ లోకంలో పుట్టలేదు. లేఖనాల్లో ఎక్కడైనా పరలోకంలో పుట్టాడనుగా? ఈ భూమి మీద పుట్టాడు. లోకములో మరి గాలి గర్భంలో శ్రీవంతు పుట్టినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి ప్రవచనం శ్రీ సంతానం. మన ఇళ్ళ పేర్లు అదంటారా? మన తండ్రి ఇంటి పేరు ఉండదు, మన ఇళ్ళ పేరు. ఎప్పుడైతే స్త్రీకి వివాహం అవుతో ఆమె యొక్క ఇంటి పేరు ఆమెది. మనందరం పురుషు సంతానం, యేసుక్రీస్తు స్త్రీ సంతానం. అదే కదా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి ప్రవచనం ఇది.
స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చారు. ఆకారమందు ఆయన మనుషులుగా కనపడ్డాడు, కానీ ఆయన దేవుడు మానవుడు. అదే ఆకారమందు పాప శరీరాన్ని ధరించాడు. పాప శరీరం కానీ పాపంతో ఉన్న శరీరం కానీ. అందుకని పౌలు గారు రాస్తారు దేవుని యొక్క వాక్యంలో, పాప శరీర ఆకారం ధరించాడు ఆయన. అంతేగాని ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు. ఆకారమందు మనుషులుగా కనపడ్డాడు, ఆయన ఎవరు? దేవుడు. ఈ లోకానికి వచ్చి మనకు అర్థం అవ్వాలంటే మన భాషలో చెప్తేనే మనకు అర్థమైంది. మానవుడు మాట్లాడే భాష, మానవుడు చూస్తున్నటువంటి వాటిని బట్టి చెబితేనే మనిషికి అర్థమైంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం లేకుండా ఏది కూడా చెప్పలా, మనకు అర్థమయ్యాలని చెప్పాడు. తెలుగు భాష మాట్లాడేటటువంటి నీకు తెలుగులో వాక్యం ఏంటని అర్థమైంది, ఇంగ్లీష్లో వాక్యం ఏంటో అర్థమైంది. అట్లానే పరలోక రాజ్యము పెళ్లి విందుకు పోలి ఉన్నది అని యేసు ప్రభువు మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. పరలోక సంగతులు భూలోక సంగతులతో పోల్చి చెప్పాడు ప్రభు. కనుక ఆయన ఎవరయ్యా అంటే స్త్రీ సంతానము. స్త్రీ ఎందు పుట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాలు లోబడినటువంటి యేసుక్రీస్తును సొంతగా ఈరోజు మనం అంగీకరించి మన పాపాన్ని క్షమాపణ యేసుక్రీస్తులోనే మానవుడి జన్మత పుట్టుకతోనే పాపి మనిషి. అందుకే దావీదు ఏమంటాడు, నేను తల్లి గర్భం ముందు పాపంలో పుట్టా. భార్యాభర్తల కలయిక పాపం కాదు, ఆది ఆదాము ద్వారా వచ్చినటువంటి పాప స్వభావం ఉంది సార్, అది పాపం. అది పాప స్వభావంలో మనం వచ్చాం. ఆది ఆదాము మీద ఉన్నటువంటి మరణ శాసనాన్ని యేసుక్రీస్తు వారి సెలవులో దాన్ని గుర్తించారు. చాలా మంది అని చెప్తారంటే సిలువ అని చెబుతారు. సిలువ కాదు, సిలువకు విలువచ్చింది యేసుక్రీస్తు ద్వారా. సిలువకు విలువచ్చిందే యేసుక్రీస్తు ద్వారా. ఎంతో మంది సిలువేయబడ్డారు. సిలువ గొప్పది కాదు, సిలువలో వేలాడిన యేసుక్రీస్తు వారు గొప్పవారు. సిలువ ద్వారా రక్షణ కాదు, సిలువలో వేలాడి ప్రాణం పెట్టి రక్తం కాల్చిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ. యేసు ద్వారా సమాధానం, యేసు ద్వారా రక్షణ, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ. ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు కనుక యేసుక్రీస్తు ద్వారా రక్షణ, సిలువగా. అట్లా అనుకుని ఎంతోమంది సిలువలో ప్రాణం పెట్టారు. పక్కన ఉన్న దొంగలు కూడా సిలువలు తెచ్చిపోయారు. సిలువ ద్వారా సిలువ ఎక్కి ప్రాణం పెట్టిన యేసు ద్వారా సమాధానం, యేసు ద్వారా తగ్గింపు, యేసు ద్వారా పాప క్షమాపణ, యేసు ద్వారా రుచి. అదే అన్నిటికీ ఆయనే మూలం యేసుక్రీస్తు. మనవాళ్ళందరూ సెలవు 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 అంటారు. సెలవు అంటారు. సెలవు కాదురా బాబు, సెలవులో ప్రాణం పెట్టిన యేసు ప్రాముఖ్యమైన వాడు, యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన వాడు, సెలవు కాదు. అదే సెలవులో పాప క్షమాపణ కాదు, సెలవులో ప్రాణం పెట్టి రక్తం కాల్చి రక్షణ ఇచ్చిన యేసు ప్రాముఖ్యమైన వాడు. మనోడు యేసు ప్రభువుని మర్చిపోయారు. సెలవు ఆ సెలవు గుర్తుండదు, కానీ యేసు వారు గుర్తుండరు. ఆయన గుర్తుండరు, ఆయన ఎక్కిన సెలవు గుర్తుండరు. ఎంతసేపు సెలవు గుర్తొచ్చింది కానీ సెలవులో మన యేసు గుర్తురా. అందుకని వాక్యం ఏమన్నారండి, మీరు సెలవు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను అభిషేకించారు.
స్త్రీ యందు పుట్టాడు. ఆయన ఉన్నవాడు అదే నేనే అని చెప్పిన దేవుడు నేనే అన్నాడు. యేసుక్రీస్తు నిన్న దేవుడు నిరంతరం ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్నారు. నిన్న నేడు రేపు ఆది అంతం వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు ఉన్న దేవుడు. మోషే గారికి పదిలో మాట్లాడి కలిగిన దేవుడు నేను ఉన్నానని చెప్పిన మోషేకి దేవుడే నిన్న దేవుడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు. అదేవిధంగా కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి ప్రవచనం ఏదైనా తోటలో దేవుడు ఆదాము గారికి చెప్పినటువంటి స్వార్థ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆయన సెలవులో పెడుతున్నటువంటి త్యాగం ఆ బలియాగాన్ని గురించి చెప్పాడు. కనుక ఆ ప్రభువును నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన అందరూ అంగీకరిస్తారు. వాళ్ళందరూ దేవుడి పిల్లలు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళు దేవుడి పిల్లలు. ఆయన అంగీకరించిన వారే దేవుడి పిల్లలు. అదే ఆయన ఎంత అంగీకరించుదురో వాళ్ళందరూ దేవుడి పిల్లలు. ఆయన అంగీకరించి వారు మనం మరి ఆయన్ని మనం అంగీకరించామా? అంగీకరించలేదు. అంగీకరించినట్టే ఉన్నా ఆయన అంగీకరించాలి. ఆయన మాటలు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాటలు చెప్పారు దేవుడు. ఆయన మాటలు ఆయన అంగీకరించాలి. స్త్రీ ఎందుకు పుట్టినటువంటి వాడు ఆ స్త్రీ ద్వారా పాపం వస్తే ఈ స్త్రీ ద్వారా మరియమ్మ గారి ద్వారా యేసుక్రీస్తు వారు వచ్చి పాపానికి విమోచన కలిగించింది. మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే బట్టి ఆదాము ద్వారా పాప క్షమాపణ పాపములకు విమోచన. కనుక పాత నిబంధనలో ప్రభువులో యేసుక్రీస్తు వారు గురించినటువంటి మొదటి ప్రవచనం స్త్రీ సంతానం. స్త్రీ ఎందుకు పుట్టాడు? పరలోకంలో కాదు పుట్టి భూమి మీద పుట్టిన దేవుడు వచ్చిన దేవుడు పుట్టాడు. కనుక అది వాస్తవాన్ని మనం తెలుసుకుంటాం. ప్రభువు సొంత రక్షకుగా అంగీకరించిన వాళ్ళు అంగీకరించారు. ఇది అనుకొస్తాను ఏ లక్షణాన్ని ఈరోజు ఇది ఎప్పుడు ఇది కాదు. కనుక లోపడినటువంటి ప్రజల యొక్క జన్మలా ఆయన చేతులు చాటుతుంది. కనుక ప్రభుని అంగీకరించాలి. ప్రభు రాబోవు సమీపంగా ఉంటుంది. నేను కలిసిగా నేను వాక్యాన్ని మాత్రమే భద్రపరుచున్నాను. అటు కృపా ప్రభు మనకు అనుభవిస్తున్నాక ఆమె తలంచండి కనుగొస్తున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభా ఆది మహాగణ సర్పమైనటువంటి అపవాది యొక్క క్రియలు పరిచయం గౌరవిస్తోంది. తండ్రి స్త్రీ ఎందుకు పుట్టి ఈ లోకానికి శరీరానికి వచ్చి మా పాపాలను క్షమించి మమ్మల్ని రక్షించిన దేవుడు మీకు వందనాలు. మా కొరకు సెలవులో ప్రాణం పెట్టి అర్థం కాల్చి మా కొరకు పర్వతాన్ని ఏర్పరిచినటువంటి పరిశుద్ధులు చూసుకోవచ్చు. నేను అంగీకరించి నీలో జీవించి నీ కొరకు అనేకులు రక్షించేటువంటి పాత్రగా మమ్మల్ని వాడుకున్నాం. నీ వాక్యాన్ని మాత్రం భద్రపరచమని సహాయించండి. యేసు క్రీస్తు నామములో తండ్రి ఆమేన్. దేవుని వాక్యాన్ని వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ ప్రవచనాలు వేయబడినవి అనేది ఒక మరి
ప్రతి వారం ఇలాగున యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి పాఠ్యమైనటువంటి ప్రవచనాన్ని మనం నేర్చుకుందాం. మా యొక్క మోస్ట్ ఎఫరెస్ట్ పని యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి. మా నెంబర్ 8639262647. అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు సేవలో మీ సహోదరులు పాస్టర్ ఆర్ గాంధీ. ఆమేన్.